మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కొనంపేట గ్రామంలో ఎన్నో ఏండ్లుగా రహదారి నిర్మాణం చేయాలని కోరినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. 3 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద బీటీ రోడ్డు మంజూరైన ఫారెస్టు అనుమతులు లేవని కాలం వెళ్లదీశారంటూ ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. ప్రస్తుతం వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని డిఎంఎఫ్టీ నిధులతో రోడ్డుకు మట్టి పోశారు. మట్టికి బదులు మోరం లేదా కంకర పోయాలని గ్రామస్తులు యువకులు ఎంత చెప్పినా నాయకులు అధికారులు పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కనీసం రోడ్లపై కంకర పోసి వాహనాల రాకపోకలు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మాది నెన్నెల మండల్ కోనంపేట గ్రామం. చాలా ఏళ్ళ నుంచి మాకు రోడ్డు కావాలి అని చెప్పేసి గత ప్రభుత్వాలని విన్నవించుకున్నాం. ఇటీవల ఈ శాసనసభ ఎన్నికల్లో కూడా మరి మా కోనంపేట గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గడ్డం వినోద్కి పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించుకున్నారు. ఆయన కూడా ప్రచారానికి వచ్చిన సందర్భంలో గెలిచిన 2 నెలలలో మరి మా కోనంపేట గ్రామానికి రోడ్డు వేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా గెలిచి దాదాపు 8 నెలలు గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ తిరిగి చూసిన పాపాన పోలేదు. అదేవిధంగా వాళ్ళ కుమారుడైన గడ్డం వంశీని 1,00,000 మెజార్టీ పైన గెలిపిస్తే పెద్దపల్లి పార్లమెంటు సమస్యలు తీరుస్తామని చెప్పేసి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మాట ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ఎక్కడేటువంటి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఈరోజు డిఎంఎఫ్టీ నిధుల కింద వచ్చినటువంటి ఈ యొక్క నిధులతోటి మరి మా కోనంపేట గ్రామానికి గ్రావెల్ పోయండి, కంకర పోయండి అని చెప్పేసి మేము అడిగితే మరి దీనిపైన మట్టి పోయడం వల్ల ఈరోజు చిన్న చితక వర్షాలు వచ్చేది ఉంటే ఈరోజు ఇక్కడ నుంచి కనీసం ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఆటోలు కావచ్చు, వెహికల్స్ వెళ్ళలేని పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. నిన్న నైట్ కూడా వర్షం వచ్చినప్పుడు చాలా బైక్స్ కూడా స్ట్రక్ అయిపోయి ఇక్కడే వదిలేసి పోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నాం. కాబట్టి దయచేసి ఇంత జరిగినప్పటికీ కూడా మరి దీనిపైన కనీసం ఒక ఎంపీడీఓ కావచ్చు, ఒక కలెక్టర్ కావచ్చు, ఒక ఆర్డీఓ కావచ్చు, ఇక నాయకులు కావచ్చు స్పందించకపోవడం అనేది సిగ్గుచేటు. దాదాపుగా 2-3 వేల మంది జనాభా రాకపోకలు కొనసాగిస్తున్నట్టు ఉన్నప్పటికీ కూడా దీనిపైన స్పందించకపోవడం చాలా మాకు ఆశ్చర్యానికి గురేస్తూ ఉన్నది. మరి ఇక్కడ స్థానిక నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, వెంటనే మీరు స్పందించండి. ఎమర్జెన్సీ ఫండ్ కింద మాకు ఈ మట్టి పైన ఖచ్చితంగా కూడా కంకర గ్రావెల్ పోస్తేనే మాకు వెహికల్స్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. మరి రానున్న రోజులలో భారీగా వర్షాలు వచ్చే ప్రమాదం ఉన్నది. కాబట్టి మరి వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ చిన్న వర్షాలకే ఈరోజు రోడ్ ఇట్లా అయ్యేది ఉంటే మరి రేపు ముసురులు పడేది ఉంటే మరి మా పరిస్థితి ఎట్లా అవుతుంది. రేపు